జ్యువెలరీ షాప్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంటలో కృష్ణ జ్యువెలరీ షాప్ 7వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ సుమారు 300ల సీసీ కెమెరాలను తనిఖీ చేసి నిందితులను గుర్తించారు. రాజస్థాన్కు చెందిన 4 చోరీకి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 11.5 తులాల బంగారం, 46 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణ జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ షామీర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ బాలనగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కు సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం 4లో ఈరోజు మనం 2 అదుపులో తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్, రాజస్థాన్ స్టేట్, A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ సింగ్, ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ అజారి సింగ్ 25 years రాజస్థాన్ స్టేట్, A4 జలం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ 20 years రాజస్థాన్ స్టేట్. ఇందులో A2, A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 months నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2, A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని A4ని కలుపుకొని వీళ్ళు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక 2 రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ షామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణ జ్యువెలరీస్లో 6, 7 ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని ఇమీడియట్గా ఇక్కడ కంప్లైంట్ చేయడము. మన వాళ్ళు ఆ రోజు నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా బాలనగర్ డీసీపీ గారు, మా అక్కడ ఏసీపీ పేటి బషీరాబాద్ రాములు, సిఐ, డిఐస్, క్రైమ్ టీమ్స్ అందరు కూడా విజిట్ చేయడం జరిగింది. తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము, అందరికీ గైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సిపి సారు దీన్ని ప్రత్యేకంగా ఛాలెంజ్ తీసుకొని డే టు డే మానిటర్ చేయడము, మమ్మల్ని అందరినీ గైడ్ చేయడము, దానివల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. ముఖ్యంగా ఇక్కడ మాకు నర్సింహులని డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ మొత్తానికి కూడా క్రైమ్స్ డీసీపీ గారు మన పక్కన ఉన్నారు. ఎంటైర్ సైబరాబాద్లో ఏ దొంగతనం జరిగినా కూడా వీరి ఆధ్వర్యంలో మానిటర్ చేయడం జరుగుతుంది.
అంటే ఆ నేరాన్ని బట్టి ఎవరు చేసినారు, ఏ స్టేట్ గ్యాంగ్ అని కూడా వాళ్ళు చెప్పగలటువంటి వాళ్ళకి సైంటిఫిక్ కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ ఉంటుంది. దానిలో వాళ్ళ టీమ్స్ అన్నిటి కూడా ఇందులో దించడము, మా డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ని కూడా వాళ్ళు ఆధ్వర్యంలో గైడ్ చేయడము జరిగింది. అంటే గతంలో కూడా చెప్పాము, మనకి శామర్పేట ఇదే పోలీస్ స్టేషన్లో రత్నాలయం టెంపుల్లో అయినప్పుడు కూడా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వాళ్ళు తప్పించుకోలేరు. సైబరాబాద్ కమిషనరేట్లో అంత యాక్టివ్గా ఎస్ఓటి కానీ క్రైమ్స్ కానీ లోకల్ పోలీస్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఒక రోజు 2 రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు దొరకడం అనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నేరస్తులు ఇక్కడ దొంగతనం చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు కటకటాల పాలు కావాల్సిందే. దానికి సంబంధించి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా మేము కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి. లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఈసారి కూడా కేవలం మనకి ఎక్కువ సీసీ కెమెరాలే మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరిగింది. అంటే దాని మీద ఆధారపడడం. దాదాపు ఇక్కడ నుంచి 23-24 కిలోమీటర్లు వాళ్ళు అన్ని గల్లీలు తిరుగుకుంటూ పోయినా కూడా 1 by 1 రూల్ అవుట్ చేసుకుంటూ అప్ టు అల్వాలో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీ వరకు కూడా దాన్ని చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా ఇంకా కూడా సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా నేను సైతం కానీ కమ్యూనిటీ కెమెరాస్ కానీ పెట్టుకోవాలి. తర్వాత అవి పనిచేస్తున్నా లేదనేది కూడా చూసుకోవాలి. 1 year 2 years తర్వాత ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. పోలీసులు మీకు అన్ని వేళ అందుబాటులో ఉండరు. డయల్ 100 ఉంటుంది. మీకు వితిన్ 10 minutesలో ఏ ఆపద వచ్చినా కూడా రెస్పాండ్ కావడానికి సైబరాబాద్ పోలీసు ఎల్లవేళ ముందుందని చెప్పి తెలియజేస్తూ ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అయితే రికవరీలో మనం చూస్తే మీకు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ నేరస్తులు ఇప్పటి వరకు ఈ 2 కేసులోనే గజ్వేల్లో బైక్ దొంగతనము మన దగ్గర ఈ కృష్ణ జ్యువెలర్స్ చేశారు. ఇంకా మిగతా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటే వాళ్ళ యొక్క కేసు వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఈ రికవరీలో గోల్డ్ సుమారుగా 11.5 తులాస్ గోల్డ్, అందులో రింగ్స్, పుస్తలు, ఇయర్ టాప్స్, ముక్కు పుడకలు ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా సిల్వర్ ఐటమ్స్ దాదాపు 46 కేజీలు రికవర్ చేయడం జరిగింది. ఇందులో బ్రాస్లెట్స్, కడియాలు, మెట్టెలు, ఐడల్స్, తాయెత్తులు, రింగ్స్ ఇవన్నీ కలిపి 46 కేజెస్ ఉంది. అదేవిధంగా పల్సర్ బైక్ రికవర్ చేసినాం. వీళ్ళ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. వీళ్ళకి బెయిల్ రాకుండా ఎమ్మటే శిక్షలు పడే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇందులో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు సిపి గారి గైడెన్స్లో నేను, నాతో పాటు డీసీపీ క్రైమ్స్ నరసింహ గారు, అదేవిధంగా ఏసీపీ పేట్ బషీరాబాద్ రాములు గారు, ఏసీపీ సిసిఎస్ కలింగరావు, శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, పేట్ బషీరాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు, అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేందర్, సిసిఎస్ మేడ్చల్ సిఐ కె నరసింహ, సిసిఎస్ బాలానగర్ సిఐ సిహెచ్ రాజు, సిసిఎస్ బాలానగర్ గంగాధర్, అదేవిధంగా ఎస్ఐ మునీందర్, శామర్పేట ఎస్ఐ మునీందర్, జె వెంకట్ ఎస్ఐ సిసిఎస్, రాజు ఎస్ఐ సిసిఎస్ బాలానగర్ అండ్ స్టాఫ్. వీళ్ళ ఆఫీసర్ పేరు చెప్పిన మనం ఇంకా స్టాఫ్ చాలా మంది ఉన్నారు ఇందులో. లోకల్ పోలీసు, సిసిఎస్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫెక్టివ్గా యాక్టివ్గా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా కూడా మున్ముందు ఇట్లాంటి కేసులు ఇమీడియట్గా డిటెక్ట్ చేసి ప్రజలకి ఇటు పోలీసుకి ప్రజలకి పోలీసు మీద నమ్మకం ఉండే విధంగా చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఆ రోజు మనం 18 lakhs ఎఫ్ఐఆర్ తీసుకున్నాం. ఇప్పుడు దాదాపు 70% రికవర్ అయింది. ఇందులో ఇంకొక ఇద్దరిని కూడా అదుపులో తీసుకుంటే రిమైనింగ్ ప్రాపర్టీని కూడా రికవర్ చేసే అవకాశం ఉంది. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.